పేరు డాక్టర్ ఉడుగుల సమైక్య హరీష్. ఆర్టీవీ ఆంధ్ర తెలంగాణ వార్తా విశేషాలు. వ్యతిరేకంగా ప్రతిపక్షాలు 2024కు ఏకం కావాలని ప్రయత్నం చేస్తున్నాయి. ఈ ప్రయత్నంలో ఒక సిగ్నిఫికెంట్ డైమెన్షన్, ఒక కీలకమైన అంశం ఏంటంటే అసాధ్యమైనన్ని ఎక్కువ నియోజకవర్గాల్లో బీజేపీకి వ్యతిరేకంగా ఒకే అభ్యర్థిని పెట్టాలి, బలమైన ప్రతిపక్ష అభ్యర్థి ఒక్కరే ఉండాలి, ప్రతిపక్ష ఓటు చీలకపోతే మోడీని ఓడించవచ్చు, బీజేపీని ఓడించవచ్చు అనేది అపోజిషన్ మ్యాథమెటిక్స్. ఇది బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్తో సహా చాలామంది ఈ మాట చెప్తున్నారు. ఆ దిశగా ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. ఈ ప్రయత్నాలు ఆటోమేటిక్గా మోడీని బీజేపీని ఓడించగలవా అంటే ప్రతిపక్షాలు నియోజకవర్గ స్థాయిలో కూడా అపోజిషన్ ఓటు కన్సాలిడేట్ చేసుకోగలిగితే ఆటోమేటిక్గా బీజేపీని ఓడించగలుగుతాయా అనేది ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఈ ప్రశ్నకు ఆన్సర్ కావాలంటే మనకు గత ఎన్నికల్లో జరిగిన ట్రెండ్స్ను స్టడీ చేయాలి. ఎందుకు ఇది ఆటోమేటిక్గా మోడీని ఓడించడం సాధ్యం కాదు, ప్రతిపక్షాలు నియోజకవర్గ స్థాయిలో ఏకమైన అని అర్థం కావాలంటే గత ఎన్నికల ఫలితాలను మనం విశ్లేషించాలి. ఇప్పుడు 2014లో భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ప్రతి కాన్స్టిట్యున్సీలోనూ ఇండెక్స్ ఆఫ్ అపోజిషన్ యూనిటీ అంటే ప్రతిపక్షాలు ఏ మేరకు ఏకమయ్యాయని చూస్తే 64% ఆఫ్ ద కాన్స్టిట్యున్సీలో బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు ఐక్యత సాధించారు. అయినా బీజేపీ గెలిచింది. 2019కి వచ్చే వరకు కాన్స్టిట్యున్సీ లెవెల్ ఇండెక్స్ ఆఫ్ అపోజిషన్ యూనిటీ 85% పెరిగింది. అయినా కూడా బీజేపీ గెలిచింది. అంటే కేవలం ఇండెక్స్ ఆఫ్ అపోజిషన్ యూనిటీ సాధిస్తేనే బీజేపీని ఓడించవచ్చు అని ప్రతిపక్షాలు భ్రమపడితే మరి 2014 ఎలక్షన్స్ కన్నా 2019 ఎలక్షన్స్లో హయ్యర్ లెవెల్ ఆఫ్ ఇండెక్స్ ఆఫ్ అపోజిషన్ యూనిటీ సాధించినా కూడా బీజేపీకి ఎక్కువ ఓట్లు వచ్చాయి, ఎక్కువ సీట్లు వచ్చాయి. దీనికి కారణం ఏంటి? మరి సాధారణంగా అరిథమెటిక్ ప్రకారము అపోజిషన్ యూనిటీ ఇండెక్స్ ఆఫ్ అపోజిషన్ యూనిటీ సాధిస్తే అవి గెలవడానికి స్కోప్ ఉంటుంది. కానీ ఇక్కడ అడిషనల్ ఫ్యాక్టర్స్ ప్లే అవుతున్నాయి. ఆ ఫ్యాక్టర్స్లో మొదటిది ఏంటంటే బీజేపీ ఒక డామినెంట్ పొలిటికల్ పార్టీగా ఇండియన్ పొలిటికల్ సిస్టంలో ఎమర్జ్ కావడం కారణం. అంటే తన ప్రత్యర్థులు ఏకమైనా కూడా బీజేపీ తన సొంత బలంతో గెలవగలుగుతుంది. ఇది మనకు 1947 నుంచి 1971 వరకు కాంగ్రెస్కు ఏ రకంగా డామినెంట్ స్పేస్ ఉండేదో పాలిటిక్స్లో ఇప్పుడు బీజేపీ ఆ రకమైన డామినెంట్ స్పేస్ను పొందగలిగింది. మీకు అందుకే చూడండి, యూపీ లాంటి రాష్ట్రంలో సమాజ్వాదీ పార్టీకి ఓట్లు పెరిగినా సీట్లు పెరిగినా బీజేపీని ఓడించలేకపోయింది. ఎందుకంటే అత్యధిక స్థానాల్లో బీజేపీకి మోర్ దెన్ 40% ఓటింగ్. ఈవెన్ కర్ణాటకలో ఓడిపోయినా కూడా బీజేపీ చాలా కాన్స్టిట్యున్సీలో మోర్ దెన్ 40% ఓటింగ్ తెచ్చుకోగలిగింది. సో అందువల్ల ఇదొక మేజర్ ఛాలెంజ్. బట్ 2019 లోక్సభ ఎలక్షన్స్లో 43% ఆఫ్ ద కాన్స్టిట్యున్సీలో బీజేపీ మెజారిటీ ఓట్లను పొందగలిగింది. అందువల్ల ఇక మెజారిటీ ఓట్లను పొందే స్థాయిలో ఒక రాజకీయ పార్టీ బలంగా ఉంటే ప్రతిపక్షాలు అందరూ ఏకమైన చేయగలిగింది ఏమీ ఉండదు. ఎందుకంటే మెజారిటీ ఓట్లు బీజేపీ తెచ్చుకోగలుగుతుంది. అందువల్ల ప్రతిపక్షాలు ఐక్యమైనంత మాత్రమే బీజేపీని ఓడించలేరు. బీజేపీ బలహీనపడకుండా అంటే బీజేపీ ఓటింగ్ను తగ్గించకుండా, బీజేపీ ప్రభుత్వం పట్ల వ్యతిరేకత పెరగకుండా కేవలం అరిథమెటిక్తో ప్రతిపక్షాలన్నీ ఐక్యమైతే ఇండెక్స్ ఆఫ్ అపోజిషన్ యూనిటీ సాధించితే బీజేపీని ఓడిస్తారనుకుంటే అది సాధ్యం కాదు. ఇక రెండవ ఫ్యాక్టర్ ఏంటంటే, ఈ మొదటి ఫ్యాక్టర్ బీజేపీనే మెజారిటీ ఓట్లు తెచ్చుకునే సత్తా రావడం ఒక కారణమైతే, రెండవ కారణం ఏంటంటే ప్రతిపక్షాలు ఐక్యమైనంత మాత్రాన ఆటోమేటిక్గా పొలిటికల్ కెమిస్ట్రీ ఏర్పడదు, పొలిటికల్ అరిథమెటిక్ ఏర్పడుతుంది. అంటే రెండు పార్టీలు కలుస్తున్నాయి కానీ రెండు పార్టీల మధ్య ఆ కెమిస్ట్రీ ఏర్పడాలి. ఇప్పుడు మీకు ఉదాహరణకు 2004, 2019 కంపేర్ చేద్దాం. 2004లో కాంగ్రెస్ పార్టీ 414 సీట్లలో పోటీ చేసింది. మిగతా సీట్లను ప్రతిపక్షాలకు, తన మిత్రపక్షాలకు ఇచ్చింది. 2019లో కాంగ్రెస్ 421 సీట్స్లో పోటీ చేసింది.
మిగతా సీట్లను మిత్రపక్షాలకు ఇచ్చింది. కానీ 2004లో అధికారం వచ్చింది, 2019లో రాలేదు. మరి కారణం ఏంటి అంటే కేవలం పార్టీ మిత్రులతో కలిస్తేనే రాదు, దానికి పొలిటికల్ కెమిస్ట్రీ ఉండాలి, ఒక కోహరెంట్ నరేటివ్ ఉండాలి. ఎందుకు వీళ్ళు కలుస్తున్నారు, ఎవరికి కోసం కలుస్తున్నారు అనే అంశాన్ని ప్రజలకు ఒప్పించాలి. ఈ రెండు లేనప్పుడు పొలిటికల్ అర్థమెటిక్ మాత్రమే ఉంటే గెలవరు. మీకు ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ 2019లో మీకు లోక్నీతి సిఎస్డిఎస్ వారి స్టడీని బేస్ చేసుకొని చాలా రీసెర్చ్ ఆర్టికల్స్ కూడా వచ్చాయి. సో ఈ లోక్నీతి సిఎస్డిఎస్ స్టడీ కర్ణాటక ఎలక్షన్స్, యూపీ ఎలక్షన్స్ను మనం కంపేర్ చేస్తే ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మన ముందు ఉన్నాయి. కర్ణాటక ఎలక్షన్స్లో అప్పటికే కాంగ్రెస్ జేడిఎస్లు కలిసి రాష్ట్రంలో ప్రభుత్వంలో ఉన్నాయి, జేడిఎస్ నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడింది. కానీ జేడిఎస్ కాంగ్రెస్ ఓటర్ల మధ్య ఆ కెమిస్ట్రీ రాలే. 2019 ఎలక్షన్స్లో లోక్నీతి సిఎస్డిఎస్ స్టడీలో తేలింది ఏంటంటే 40% ఆఫ్ కాంగ్రెస్ ఓటర్లు జేడిఎస్ అంటే వ్యతిరేకతను వ్యక్తం చేశారు. అలాగే 60% ఆఫ్ కాంగ్రెస్ ఓటర్లు, సో 60% ఆఫ్ కాంగ్రెస్ ఓటర్లు జేడిఎస్ అంటే వ్యతిరేకత వ్యక్తం చేశారు. 70% ఆఫ్ జేడిఎస్ ఓటర్లు కాంగ్రెస్ అంటే వ్యతిరేకత వ్యక్తం చేశారు. ఇక ఓట్ ట్రాన్స్ఫర్ ఎక్కడికి వెళ్ళవుతుంది? సో 60% ఆఫ్ కాంగ్రెస్ ఓటర్లు జేడిఎస్ కోటేస్తాను సిద్ధపల్లి, 70% ఆఫ్ జేడిఎస్ ఓటర్లు కాంగ్రెస్ కోటేస్తాను సిద్ధపల్లి. ఫలితం ఏమైంది? బీజేపీ 25 అవుట్ ఆఫ్ 28 సీట్స్ గెలుచుకుంది. కేవలం కొద్ది నెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం సింగిల్ లార్జెస్ట్ పార్టీగా 104 సీట్లు మాత్రమే తెచ్చుకున్న బీజేపీ దాదాపు అన్ని లోక్సభ సీట్లను గెలవగలిగింది. మీకు కోర్ సోషల్ బేస్ కూడా తీసుకుంటే దళిత్ కాంగ్రెస్ సోషల్ బేస్, సో 40% ఆఫ్ దళిత్ ఓటర్స్ కాంగ్రెస్ ఓటర్స్ జేడిఎస్కి ఓటేయకుండా బీజేపీకి ఓటేశారు. అలాగే ఒక్కలిగా ఓటర్లు జేడిఎస్ సపోర్ట్ బేస్, 60% ఆఫ్ ఒక్కలిగా ఓటర్లు కాంగ్రెస్కు ఓటేయకుండా బీజేపీకి ఓటేశారు. అంటే ఓట్ ట్రాన్స్ఫర్ ఎంత లోపభూయిష్టంగా జరిగిందో ఇందుకు ఉదాహరణ. దీనికి కారణం పొలిటికల్ కెమిస్ట్రీ లేకపోవడం. అందువల్ల కాంగ్రెస్ జేడిఎస్ కలిసి బీజేపీకి వ్యతిరేకంగా పోటీ చేశాయి, కానీ ఫలితం రాలే. ఇక యూపీలో కాస్తంత బెటర్. యూపీలో లోక్నీతి సిఎస్డిఎస్ సర్వే తెలిపింది అంటే ఎస్పీ బీఎస్పీ కలిసి పోటీ చేస్తాయి. ఈ రెండు పార్టీల ఓటర్లలో 80% తమ మిత్రపక్షాలకు ఓటు వేస్తానికి సిద్ధపడ్డారు. అంటే ఎస్పీ ఓటర్లో 80% బీఎస్పీకి ఓటేస్తానికి ఓటేశారు. బీఎస్పీకి చెందిన కోర్ ఓట్ బేసు ఎస్పీ కూడా ఓటేశారు. అయినా కూడా మరి బీజేపీ ఎక్కువ సీట్లు గెలుచుకుంది. 80 సీట్లో 62 సీట్స్ గెలుచుకుంది. కానీ ఎస్పీ బీఎస్పీ ఒక కంబైన్డ్ ఓట్ షేర్ 37%కి పెరిగింది, 15 సీట్లు గెలుచుకోగలిగారు. అంతకుముందు 14తో పోలిస్తే బెటర్ రిజల్ట్ వచ్చింది. కానీ బీజేపీ ఘన విజయాన్ని మాత్రం ఆపలేకపోయారు. స్టిల్ బీజేపీ 62 సీట్లు వచ్చాయి 80లో. ఇది ఎలా సాధ్యమైంది? మరి కర్ణాటకతో పోలిస్తే ఇది ఒక డిఫరెంట్ స్టోరీ. కర్ణాటకలో కాంగ్రెస్ జేడిఎస్ ఓటర్లు ఒకరికొకరు ట్రాన్స్ఫర్ కాలే. మీకు యూపీలో ట్రాన్స్ఫర్ అయింది, పొలిటికల్ కెమిస్ట్రీ కూడా ఉంది, దానివల్ల ఓటింగ్ పెరిగింది, సీట్లు పెరిగాయి. కానీ బీజేపీ గెలుపు రాపలేకపోయారు. కారణం ఏంటి అంటే దీనికి ఎప్పుడైతే ఎస్పీ బీఎస్పీ కలిసాయో దానికి కౌంటర్ సోషల్ పోలరైజేషన్ బీజేపీకి అనుకూలంగా జరిగింది. అంటే ఎస్పీ బీఎస్పీ కలవడం వల్ల యాదవ్ జాతవ్ అంటే ఇది మాయావతి కాస్ట్ షెడ్యూల్ కాస్ట్లో ముస్లిం ఓటు కన్సాలిడేట్ అయింది. యాదవ్ ప్లస్ జాతవ్ ప్లస్ ముస్లిం ఓటు కావడం వల్ల ఎస్పీ బీఎస్పీ అలయన్స్ 37% ఓట్లు తెచ్చుకోగలిగింది, 15 సీట్లు తెచ్చుకోగలిగింది. కానీ దీనికి పోటీగా కౌంటర్ సోషల్ పోలరైజేషన్ బీజేపీకి ఫేవర్గా జరిగింది. అదేంటంటే నాన్ యాదవ్ ఓబీసీస్, నాన్ జాతవ్ దళిత్స్ అండ్ అప్పర్ కాస్ట్ వీళ్ళంతా బీజేపీ వెనకాల ర్యాలీ కావడంతో బీజేపీ సులభంగా 80 అవుట్ ఆఫ్ 62 సీట్స్ గెలుచుకుంది. అందువల్ల కేవలం ఇండెక్స్ ఆఫ్ అపోజిషన్ యూనిటీ సాధించాం, ప్రతిపక్షాలు ఏకమై ఒకే అభ్యర్థిని పెడితే ఆటోమేటిక్గా గెలుపు సాధ్యం కాదు. అది సాధ్యం కావాలి అంటే పొలిటికల్ కెమిస్ట్రీ ఉండాలి సంకీర్ణ పక్షాల మధ్య. దాంతోపాటు ఈ కౌంటర్ సోషల్ పోలరైజేషన్ జరగకుండా జాగ్రత్త పడాలి. అంటే కౌంటర్ సోషల్ పోలరైజేషన్ జరిగితే దెబ్బతింటారు. ఇక థర్డ్ ఫ్యాక్టర్ మోడీ ఫ్యాక్టర్.
మీకు 2014లో 19లో కూడా అనేక స్టడీ చెప్పాయంటే బీజేపీకి ఓటు వేసే వాళ్ళలో గణనీయమైన సెక్షన్ మోడీ చూసి ఓటేస్తున్నారు. ఇప్పుడు సిఎస్డిఎస్ లోక్నీతి స్టడీలో 2019 లోక్సభ ఎలక్షన్లో 1/3 బీజేపీ ఓటర్స్ మేము మోడీ నాయకుడు గనక ఓటేస్తున్నామని చెప్పారు. అందువల్ల మోడీ ఫ్యాక్టర్ ఎంత బలంగా పనిచేస్తుందో చూడండి. ఇక కర్ణాటక లాంటి స్టేట్, ఇక్కడ ట్రెడిషనల్గా కులం ఆధారంగా ఓటింగ్ పడుతుంది. అలాంటి స్టేట్లో బీజేపీకి ఓటు వేసిన వాళ్ళు 50% మేము మోడీ లీడర్షిప్ని చూసి ఓటేస్తామన్నారు. సో మోడీ ఫ్యాక్టర్ 2024లో కూడా బీజేపీకి ఒక బలమైన ఆయుధం కాబోతుంది. ప్రతిపక్షాలు దీన్ని కౌంటర్ చేయలేకపోతున్నారు. కోalitions బిల్డప్ అవుతున్నాయి, కానీ ఒక డామినెంట్ పార్టీ నాయకుడిని మిగతా పార్టీ నాయకులు రోజు అటాక్ చేస్తారు. ఇప్పుడు జరుగుతుంది ఏంటి? డామినెంట్ పార్టీ అపోజిషన్ స్పియర్లో కాంగ్రెస్, కానీ కాంగ్రెస్ నాయకత్వాన్ని మమతా బెనర్జీ విమర్శిస్తుంది, అఖిలేష్ యాదవ్ విమర్శిస్తాడు, అరవింద్ కేజ్రీవాల్ విమర్శిస్తారు, కేసీఆర్ విమర్శిస్తాడు. సో డామినెంట్ పార్టీ లీడర్ను వీళ్ళు యాక్సెప్ట్ చేయరు మిగతా వాళ్ళు. మరి బీజేపీలో అలా లేదు. బీజేపీ మిత్రపక్షాలందరికీ మోడీ తిరుగులేని నాయకుడు. సో మోడీ ఫ్యాక్టరు జనరల్ ఇమేజ్తో పాటు మార్జినలైజ్ కమ్యూనిటీస్లో, బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్లో మోడీ ఒక పవర్ఫుల్ సోషల్ చర్నింగ్ తీసుకొచ్చాడు. వాస్తవంగా వాజ్పేయి కూడా చాలా కరిస్మాటిక్ లీడర్, మోడీతో పోలిస్తే తక్కువేం కాదు. కానీ వాజ్పేయి ఆ విజయాన్ని బీజేపీకి ఎందుకు ఇవ్వలేకపోయాడు, మోడీ ఎందుకు ఇవ్వగలిగాడు అంటే దానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఒక డామినెంట్ సోషల్ బేస్లో మోడీ బీజేపీకి బలాన్ని చేకూర్చగలిగాడు. సో అందువల్ల బీజేపీ హిందుత్వ, నేషనలిజం వీటి ద్వారా ఒక బలమైన ఓటు బేసు పొందింది. మోడీ ద్వారా ఆ ఓటు బేస్ను విస్తరించుకుంది, తమ సాంప్రదాయ ఓటర్లను దాటి విస్తరించుకుంది. ప్రతిపక్షాలు ఈ మోడీ ఫ్యాక్టర్ను ఎదుర్కోకుండా కేవలం బీజేపీకి వ్యతిరేకంగా మేము సంఘటితమవుతాం, ప్రతి కాన్స్టిట్యున్సీలో బీజేపీకి వ్యతిరేకంగా ఒక్కరినే పెడతాం, దాంతో మేము గెలుస్తాం అనుకుంటే భ్రమ. అందువల్ల ఈ అన్ని ఫ్యాక్టర్స్లోనూ అంటే బీజేపీ కొంత బలహీనపడాలి, ప్రతిపక్షాలు గెలవాలంటే బీజేపీ సొంతగా మెజారిటీ ఓట్లు తెచ్చుకునే పొజిషన్లో ఉండకూడదు. ప్రతిపక్షాల మధ్య పొలిటికల్ కెమిస్ట్రీ ఉండాలి, అది నెగటివ్ సింగ్కి రాకూడదు. పొలిటికల్ కెమిస్ట్రీతో పాటు ఒక కోహరెంట్ నరేటివ్, ఎందుకు బీజేపీని ఓడించాలి, మోడీని ఓడించాలనేది ప్రజల్ని కన్విన్స్ చేయగలగాలి. కౌంటర్ సోషల్ పోలరైజేషన్ బీజేపీకి ఫేవర్గా కాకుండా జాగ్రత్త పడాలి. మోడీ ఫ్యాక్టర్కు బలమైనటువంటి కౌంటర్ లీడర్షిప్ను కూడా ఎమర్జ్ కావాలి. ఇవి ఏవీ లేకుండా ఆటోమేటిక్గా మేము ప్రతిపక్షాలు ఐక్యమైతే మోడీ నాయకత్వంలో బీజేపీని ఓడిస్తామనుకుంటే అది సాధ్యం కాదు అనేది మనం ఈ గత ఎన్నికల ట్రెండ్స్ను లోతుగా విశ్లేషిస్తే అర్థమవుతుంది. ఇది సమాజ స్థాపన కోసం RTV న్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. గాని తోడే ఈ దేశమేలే తోడే, గాని తోడే ఈ దేశమేలే తోడే, వరుస పెట్టి ఒక్కొక్కటి అమ్మె మోసగాడే, వరుస పెట్టి ఒక్కొక్కటి అమ్మె మోసగాడే, తలదోసుకోడు గాని నాకు దోసి పెడతాడు, ఏ కాకి ఓలే ఉంటాడు, లోకాన్ని మాయ చేస్తాడు, నాకేమి వద్దనంటాడు, నాకేమి వద్దనంటాడు, నక్కలకు కుప్పలేస్తాడు. గాని తోడే ఈ దేశమేలే తోడే, వరుస పెట్టి ఒక్కొక్కటి అమ్మె మోసగాడే. ఏదొల్ల నోటి కాని ఆ ముద్ద గుంజుకుంటాడు, ఏదొల్ల నోటి కాని ఆ ముద్ద గుంజుకుంటాడు. గ్యాసు బండ ధర పెంచి పాసి పువ్వ దినమంటాడు, పని పథకం మూలకేసి పన్నాగములుంటాడు. చదువులదేముంది అయ్య, కొలువులదేముంది.